ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదన కోసమే కష్టపడుతూ జీవిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే భావనతో డబ్బు వెనకాలే పరిగెడుతూ ప్రశాంతతను కోల్పోతున్నారు. నేటి సమాజంలో జీవించడానికి డబ్బు ముఖ్యమైనదే, కానీ వచ్చిన డబ్బును కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. అయితే ఈ డబ్బు గురించిన ఎన్నో విలువైన విషయాలను ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో వివరించాడు. ఈ సూత్రాలను పాటించి ప్రస్తుత ఆధునిక కాలంలో కూడా మన ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు. చాణక్య నియమాలను అనుసరించడం ద్వారా మనకు సరైన మార్గం లభించడమే కాకుండా సంపదను పెంచుకొని జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అలాంటి చాణక్య నియమాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైతే డబ్బు సంపాదించాలని అనుకుంటారో వారంతా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్య సాధనకై శ్రమించాలి. లక్ష్యం అంటూ లేని వారు ఎప్పటికీ విజయం సాధించలేరు. ఎవరైతే ఒక లక్ష్యం లేకుండా చేయాల్సిన పనులను వాయిదా వేస్తూ బద్ధకంగా ఉంటారో అలాంటి వారికి డబ్బు విషయంలో తిప్పలు తప్పవు. ఈ విషయంలో సోమరితనం ఉన్న వ్యక్తులు ఎప్పటికీ పురోగతి చెందలేరు. డబ్బును ఎల్లప్పుడూ సరైన మార్గంలోనే సంపాదించాలి. అక్రమంగా సంపాదించిన ధనం మన వద్ద ఎక్కువ కాలం నిల్వ ఉండదు. అది మన దగ్గర కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. డబ్బు సంపాదనకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు మార్గాలను ఎంచుకోకూడదు. అక్రమంగా వచ్చిన ధనం మన దగ్గర నిలవకపోగా మన మనశ్శాంతిని కూడా దూరం చేయగలదు. చాణక్య నీతి ప్రకారం ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే సమయంలో, ఖర్చు చేసే విషయంలో అత్యంత విశ్వాసంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు మార్గాలను ఎంచుకోకూడదు. పూర్తి సమాచారంతో లాభ నష్టాలను బేరీజు వేసుకున్నాకే పెట్టుబడులకు ఉపక్రమించాలి. కేవలం డబ్బు సంపాదించడమే కాదు, దాన్ని పొదుపు చేయడం పైన దృష్టి పెట్టాలి. మన జీవితంలో క్లిష్ట పరిస్థితులు అనేవి ఎప్పుడైనా ఎదురు కావచ్చు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసే వారి జీవితం ఎప్పుడూ ఇబ్బందుల్లోనే ఉంటుంది. డబ్బు విలువను గుర్తించి అనవసరమైన ఖర్చును తగ్గించి పొదుపు చేసుకున్నట్లయితే భవిష్యత్తు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చాణక్య నీతి ప్రకారం తమ సామర్థ్యం మేరకు కనీసం కొంత సొమ్ము లేదా ఇతర వస్తువులను పేదలకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ భగవంతుని అనుగ్రహంతో మన ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంట్లో ఎప్పటికీ పేదరికం అనేదే ఉండదు. అయితే ఎక్కువగా దానం చేస్తే మాత్రం నష్టపోక తప్పదు. కాబట్టి ఉన్న దాంట్లోనే కొంత భాగాన్ని మాత్రమే దానం చేయాలి. ఇలాంటి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారు తమ జీవితంలో డబ్బులకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా జీవిస్తారని చాణక్యుడు తన నీతిశాస్త్రంలో చెప్పడం జరిగింది.